బీఆర్ఎస్ నేతల మాటలు చూస్తే ఓటమిని అంగీకరించినట్లు అర్థమవుతోందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కే పరిస్థితి లేదని అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ కోట్ల రూపాయలతో బోగస్ ఓట్లతో పాటు ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలమయ్యారన్నారు. ప్రజాస్వామ్యంలో యుద్ధం చేయలేకనే మల్లన్నకు అధికారులు సహకరిస్తున్నారని వారిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ ఎన్నికల పనిలో పాల్గొంటా ఉంటే తీన్మార్ మల్లన్నకు ఎవరో అధికారులు సపోర్ట్ చేసిరని మీకు విషయం చెప్తాను సోదరులారా. ఇక్కడ నేను పొద్దున పోతా ఉంటే నేను చూసుకోలే, నా జేబులో సెల్ ఫోన్ ఉంటే అధికారులు ఆపి లేదు సార్ అలౌ చేసేది లేదని చెప్పి. నిజంగా అధికార పార్టీ పక్షమే అయితే మేమే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళం, కానీ ఆ పని చేయలే. అందరికీ సమానం రూల్స్, సమానంగా ఉండాలనేటువంటి నిబంధనతో ఉన్నాం, అదే చేస్తా ఉన్నాం. ఓ రకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ చూస్తూ ఉంటే ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. మీరు దయచేసి ఇప్పుడే వెళ్ళిపోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ అందరికీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కూడా. తుది ఫలితం దాకా కూడా ఉండండి. ఆ లోపు కేటీ రామారావు గారి నుంచి ఫోన్ అందిన వెంటనే మరో కార్యక్రమం చేపట్టేందుకు మీకు అవకాశం ఉంటుంది. ఈ ఎన్నికల పనిలో పాల్గొంటా ఉంటే తీన్మార్ మల్లన్నకు ఎవరో అధికారులు సపోర్ట్ చేసిరని